మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, మన్మోహన్ సింగ్ మృతికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, 9:51 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినట్లుగా ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో కొంత అనారోగ్యానికి గురి కావడంతో పుట్టగొట్టిన ఆయన్ని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స అనేది కూడా అందిస్తున్నటువంటి క్రమంలోనే 9:51 మరణించినట్టుగా అయితే ఇప్పటికీ అనౌన్స్మెంట్ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. మొత్తంగా గత కొంతకాలంగా కూడా ఆయన హృదయ సంబంధ వ్యాధులు కావచ్చు, అలాగే ఏజ్ కు సంబంధించినటువంటి వచ్చేటువంటి వ్యాధులతో ఆయన బాధపడుతూ ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన నివాసంలోనే ఉంచి ఆయనకి చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. అయితే ఈ రోజు సడన్ గా కొంత సీరియస్ అవడంతో ఆయన్ని హాస్పిటల్ ఎయిమ్స్ కి తరలించారు. ఎయిమ్స్ లో లైఫ్ సపోర్ట్ కి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ జరుపుతున్నటువంటి క్రమంలోనే ఆయన తుది శ్వాస విడిచినట్లుగా అధికారిక వర్గాలు అయితే ప్రకటించాయి. దానికంటే ముందు ఎయిమ్స్ కు తరలించినటువంటి సందర్భంలోనే వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఇటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఇట్లాంటి నాయకులందరూ కూడా ఎయిమ్స్ కి వెళ్లారు. అక్కడ మన్మోహన్ సింగ్ కి అందుతున్నటువంటి చికిత్సకు సంబంధించినటువంటి వివరాలను వాకప్ చేశారు. వాటికి సంబంధించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. అయినప్పటికీ కూడా వైద్యులు ఆయన్ని కాపాడేందుకు చేసినటువంటి చికిత్స ఏది కూడా పనిచేయకపోవడంతో ఆయన్ను మరణించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇక అంత్యక్రియలకు సంబంధించినటువంటి వివరాలపైన రేపు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మన్మోహన్ సింగ్ మరణ వార్త విన్న తర్వాత ఆయనతో అనుబంధం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా కండోలెన్స్ తెలుపుతా ఉన్నారు. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళందరూ కూడా ఆయనకు నివాళులు అనేది కూడా అర్పించారు. వాటికి సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలకు సంబంధించి రేపు ఉదయం తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే భారతదేశం మాత్రం ఒక మేధావి ఆర్థిక నిపుణుణ్ణి కోల్పోయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రిగా భారత్ కి ఎన్నో సేవల్ని కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించారు. 1991లో తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లోకి అడుగుపెట్టినటువంటి మన్మోహన్ సింగ్ ఆ తర్వాత భారత ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు 2 యూపీఏ 1 గవర్నమెంట్ ని, అలాగే యూపీఏ 2 గవర్నమెంట్ ని కూడా ఆయన లీడ్ చేశారు. ఎన్నో ఆర్థిక సంస్కరణల్ని తీసుకురావడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి పనికి ఆహార పథకం లాంటి పథకాలు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లాంటి కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా ఆయన నేతృత్వంలోనే భారత్ లో ఇంట్రడ్యూస్ చేశారు, సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు అనేటువంటి అది కూడా ఉంది. ఇలాంటి కీలక నేత కోల్పోవడం భారత్ కి తీరని రోడ్డు. ఆర్థికకు సంబంధించి జీడిపి ఆయన టూ టర్మ్స్ లో కూడా జీడిపి 10 పాయింట్స్ దాటి రికార్డ్ స్థాయిలో నమోదైనటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. భారత్ ని ఆర్థిక శక్తిగా నిలపడంలో అప్పటికి ఆర్థిక మంత్రిగా, అలాగే ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసినటువంటి కృషిని కూడా ప్రస్తుతానికైతే అందరూ కూడా కొనియాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆయన అంత్యక్రియలు ఎక్కడ చేయాలి అనే దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మాజీ ప్రధానులకు సంబంధించి ఎవరైనా చనిపోతే ఢిల్లీలో ఒక ఏరియాలో ఒక స్మృతి ఘాట్ లాగా నిర్మాణం అనేది కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన ఒక క్లారిటీ వస్తే ఎక్కడ చేస్తారు ఏంటి అనే దానిపైన ఒక పూర్తి స్థాయి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యోతి, రైట్ మదార్.